జై చరణ్ జై జై చరణ్ జై జై చరణ్. తిరుపతి ఎందుకు వెళ్తున్నావు? దేవుడి దర్శనం కోసం. ఇది కూడా అంతే. మనకి మంచి జరుగుతుందని, దేవుడు మంచిగా చూస్తాడని. ఇది కూడా అంతే. మనం చూడక్కర్లా, మనం ఆయన చూస్తే చాలు. ఫుడ్ లేదు, ఏమి లేదు, పొద్దు నుంచి ఇక్కడ ఉన్నాం అంటే మా దేవుడు చూడాలి కల్లారా. చూస్తే మా కడుపు నిండిపోయినట్టే. తలకాయలు ఆ రోజు మేకపోతే తలకాయలు ఎట్లా నరుగుతాయో ఆ రోజు నరికి చూపిస్తాం ఒక్కొక్కడికి. బర్త్డే ఆగిపోయి చూద్దామని వచ్చామన్నా అన్నయ్య. మేము ముగ్గురం వచ్చాం, ఇద్దరం ఇంకా ఇద్దరు వెనకాల మేమిద్దరం వచ్చామని. వాతావరణం ఏముందన్నా, ఎంత పొద్దు నుండి చూస్తున్నాం. అసలు వస్తాడేమో అన్నయ్యని బయటికి, అసలు రానెత్తలేదేంటో. అన్నయ్య వచ్చే వరకు మేము ఎక్కడి కదలం. అన్నయ్య నిజంగా తెలుసుంటే మీకోసం బయటకు వస్తుండే. మేము అన్నయ్య వచ్చే వరకు కూడా ఇక్కడ నుండి మేము కదలం. అన్నయ్య రావాలి, మేము వెళ్ళాలి. అప్పటి వరకు ఇలాగే ఉంటుంది. ఏమంటాను, ఎంతో మందికి ఫ్యాన్ బేస్ ఉన్నా కూడా రామ్ చరణ్ గారికి అంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది, ఎవరికి ఫ్యాన్ బేస్ వాళ్ళకు ఉంది. సో ఏం చెప్తావు రామ్ చరణ్ గారు? రామ్ చరణ్ దేవుడు అని, రామ్ చరణ్ దేవుడితో పోల్చాలి, రామ్ చరణ్ ఫ్యాన్స్ తో పోల్చకూడదు. రామ్ చరణ్ ఎవరు ఏ హీరో అయినా పర్లా, మాకు రామ్ చరణ్ దేవుడు. రామ్ చరణే దేవుడు. రామ్ చరణ్ దేవుడు. మరొక మంచి పెద్ద సినిమా హిట్ కొట్టాలంటే ఎటువంటి పెద్ద హీరోతో రామ్ చరణ్ కాంబినేషన్ వస్తే బాగుంటుంది? రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ గారు చేస్తే ఇంకా బాగుంటుందని. రామ్ చరణ్ గారు పవన్ కళ్యాణ్ గారు చేస్తే అసలు మామూలుగా ఉండదు సినిమా. ఇంకా తిరిగే ఉండదు. అన్నతో మా బాబాయ్ అబ్బాయి కింద చేస్తే అసలు ఇంకా తిరిగేలేదు. ఇంకా తిరిగేలేదు. ఇంకా అప్పుడు చూసుకోవాలి. ఇంకా ట్రోలింగ్ అప్పుడు ఎవరు చేస్తాడో అప్పుడు చూస్తాం మేము కూడా. తిరుపతి ఎందుకు వెళ్తున్నావు? దేవుడి దర్శనం కోసం. ఇది కూడా అంతే. మనకి మంచి జరుగుతుందని, దేవుడు మంచిగా చూస్తాడని. ఇది కూడా అంతే. మనం చూడక్కర్లా, మనం ఆయన చూస్తే చాలు. అదే దానికోసం. జై చరణ్ జై జై చరణ్ జై జై చరణ్ జై జై చరణ్. ఫుడ్ లేదు, ఏమి లేదు, పొద్దు నుంచి ఇక్కడ ఉన్నాం అంటే మా దేవుడు చూడాలి కల్లారా. చూస్తే మా కడుపు నిండిపోయినట్టే. అన్నని ఎన్నిసార్లు చూసినా మాకు దేవుడితో సమానం. తనువు తీరదు. పొద్దున్న వచ్చిన అసలు ఎవడు కూడా అన్న బయటికి రానేస్తా. అసలు తిరుపతిలో కూడా ఎంత వెయిట్ చేయలేము మేము. దేవుడి కోసం, పాదయాత్ర కోసం ఉన్నట్టు ఉంది మాకు. అంటే దేవుడి దర్శనం దక్కుతుంది కానీ రామ్ చరణ్ అసలు దర్శనం దొరకలేదన్న మేము. అసలు దేవుడిని అన్న దూరం నుంచి అన్న దండం పెట్టుకుంటాం. అన్న అసలు దగ్గర నుంచి కూడా చూడలేదు. చేతి మీద టాటూలు వేసుకుని చచ్చిపోతారన్న. మా ఊడే చిన్నప్పటి నుంచి అభిమానం. అది అభిమానం అంటే కోట్లో లెక్కేసుకోవాలి. దేవుడి మీద ప్రేమ ఎందుకు పడ్డామంటే చెప్పలేం కదా. అది మనకు అభిమానం. దేవుడు అన్న, దేవుడు లాంటి వ్యక్తి. ప్రతి సినిమా అన్నది ఏ సినిమా రిలీజ్ అయినా ఫస్ట్ ఎవరైతే ట్రోలర్స్ అన్న గురించి నెగిటివ్ ట్రోల్ చేసే వాళ్ళకి ఏం చెప్తాం? ఎవడేమన్నా సరే ఏమి మాట్లాడు, సైలెంట్ గా ఉంటాడు. మేము అంతే అన్న. మేము అన్ననే ఫాలో అవుతాం. మేము కూడా అంతే. బ్రదర్ ఒక మాట అడగాలంటే ఒకటి, అన్న కన్నా మాడుతూ పవన్ కళ్యాణ్ గారిది అలాగే రామ్ చరణ్ గారిది పెద్దతో చెబుతాం. ట్రోల్ చేసే ప్రతి ఒక్క నా కొడుక్కి ఎవడ ట్రోల్ చేసుకుంటా ట్రోల్ చేసుకుని వాళ్ళ గేమ్ చేంజరు. దేవుడికి ఒక్కోసారి కొబ్బరికి అడ్డుపడుతుంటది, ఇటుపడుతుంటది. గేమ్ చేంజర్ కూడా అంతే. పెద్దతో బుచ్చి బాబు, పెద్దతో చెప్తాం. మేకపోతే తలలో ఆ రోజు తెగితే. మన రీసెంట్ రిలీజ్ అయినటువంటి గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ అయిన నెక్స్ట్ డేనే పైరసీ భూతం లాగా వచ్చేసి కలెక్షన్స్ ని ఒక విధంగా పైరసీ భూతం అనేది తీసుకొచ్చిందని చెప్పుకోవచ్చు. ఏం చెప్తారు ఇట్లా పైరసీని ఎంకరేజ్ చేసే వాళ్ళకి? ఏం చెప్తారు అన్న? అది పైరసీ చేసిన అంతా కావాలనే జరిగింది. సినిమా అంతా చాలా బాగుంది, స్టోరీ కానీ స్టోరీ ప్రకారం కానీ ఏంటంటే అది కావాలనే ట్రోల్ చేసిండ్రు. మరి అది ఎందుకు ట్రోల్ చేసిండ్రో అది మేము పెద్దతో చెప్తాం. కానీ ఇది ఇప్పుడు మాట్లాడమేము. అది ఏంటో RC16తో మేమేంటో అప్పుడు ప్రూవ్ చేస్తాం. అప్పుడు రామ్ చరణ్ ఏంటో కెపాసిటీ ఏంటో ఆ రోజు తెలుస్తుంది. తలకాయలు ఆ రోజు మేకపోతే తలకాయలు ఎట్లా నరుగుతాయో ఆ రోజు నరికి చూపిస్తాం ఒక్కొక్కడికి. నైట్ కూడా వచ్చాం అన్న కోసం. అన్న లేడని తెలిసింది మాకు. అన్న అప్పుడు 2 o'clock ఇంటికి వెళ్తాం అయింది. మళ్ళీ మార్నింగ్ ఇక్కడికి 8, 9కి అక్కడ బయలుదేరాం. ఇక్కడికి వచ్చాం 9:30కి అలాగా. వచ్చినప్పుడు అంటే ఇప్పుడు దాకా ఎందుకు ఆగామంటే దేవుడి కోసం వచ్చినప్పుడు అంతసేపు అయినా ఆగాలి మనం. అంతగా దేవుడి దర్శనం అవ్వాక అప్పుడే ఇంటికి వెళ్తామన్నా. అప్పుడు వరకు ఇక్కడే ఉంటాం మేము ఏదైనా కూడా. హ్యాపీ బర్త్డే అన్న రామ్ చరణ్. వచ్చేది అర్థం కావట్లేదు. మీరు ఫ్యాన్స్ వచ్చి ఇంతగానో వెయిట్ చేస్తూ ఉన్నారు.
నిరాశపరిచే విషయం అయిందనుకోండి, ఫ్యాన్స్ అప్సెట్. లేదన్న, ఎంత ఓపిక అయినా పడతాం, ఆ ఓపిక మాలో ఉంది. ఎందుకంటే అన్న కోసం దిగులు పడిన అవసరం లేదు, అన్న కోసం అందరికీ తెలుసు, మళ్ళీ మళ్ళీ చెప్పవసరం కూడా లేదు అన్న కోసం. ఇంతగా వెయిట్ చేసే ఫ్యాన్స్ కోసం అన్న ఒక్కసారి బయటకు వచ్చి వస్తారన్న, కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి కదా, అవి కూడా మనం కొంచెం అర్థం చేసుకుంటే అందరికీ మంచిది. ఏమన్నా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు అంటే డిపార్ట్మెంట్ వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు ఇక్కడ. అవునన్న, కొన్ని సిచ్యువేషన్లో కూడా మనం కూడా కొంచెం తగ్గితే అంతా బాగుంటుంది, మనం కూడా ఎదురుకి వెళ్తే బాగుంది కదా, వాళ్ళకి అది పేరు వాళ్ళకి పోద్ది కాబట్టి మనం కొంచెం ఆగితే బాగుంటుంది.